బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 26న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సినిమాలో నిజ జీవిత వ్యక్తులను పోలిన పాత్రలు ఉన్నాయని నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసిందే. వ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 26న తెలంగాణ హైకోర్టు విచారణకు చేపట్టనుంది. సినిమాలో నిజ జీవిత వ్యక్తులను పోలిన పాత్రలు ఉన్నాయని నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ సినిమాకు సంబంధించి చాలా రోజులు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ కోసం పెండింగ్ లో పెట్టింది. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మకి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అభ్యంతరకర పాత్రలు అంటే నిజ జీవితంలో పోలిన పాత్రల్ని ఈ సినిమాలో పెట్టారు అన్న అభ్యంతరాన్ని నారా లోకేష్ వెలుబుచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికేట్ రద్దుకు సంబంధించి అసలేంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. వ్యూహం సినిమాపై హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ కూడా లోకేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 26న హైకోర్టు అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క సినిమాకు సంబంధించి మొత్తం టోటల్ గా కూడా అంత నిజ జీవితంలోకి సంబంధించి 3 పార్టీల గురించి కూడా ప్రస్తావనకు తీసుకుని వచ్చారు. చాలా వరకు మాత్రం నిజ జీవితంలో ప్రధాన పార్టీల ఇప్పుడు మెద ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల పేర్లను కూడా ఆ పార్టీలో ఉండే ఆ యొక్క నాయకులు ఎవరైతే ప్రధాన నాయకులు ఉంటారో ఆ నాయకుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ అయితే ఈ యొక్క వ్యూహం సినిమా మొత్తం టోటల్గా కూడా తీయడం జరిగింది. రవీంద్ర అది గురించి ఈ యొక్క సినిమాకు సెన్సార్ బోర్డును ఇప్పటికే తొలగించాలని అయితే నేపథ్యంలో ఆయన ఈ విధంగా చేయడం జరిగింది. అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించిన పూర్తి విచారణ అయితే ఈ నెల 26వ తేదీన ఈ పూర్తి విచారణ జరుపుతామని కూడా హైకోర్టు ఇప్పటికే తెలిపడం జరిగింది. ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఇందులో ఈ సినిమాకు సంబంధించి టోటల్ గా ఎవరైతే నిజ జీవితంలో లోకేష్ పాత్రకు సంబంధించి, చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి, జగన్ పాత్రకు సంబంధించి టోటల్ గా ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రధాన నిజ జీవితంలో ఎలాంటి పాత్రలు అయితే ఉంటాయో అలాంటి పాత్రలతో కూడుకున్నటువంటి అయితే కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో కూడా అలాంటి సంభాషణలు కూడా ఉన్న నేపథ్యంలో అలాంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు మొత్తం తొలగిస్తూ అయితే పూర్తిగా అయితే రద్దు చేయాలన్నట్టు ఆ యొక్క సినిమాకు వ్యూహం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకు సెన్సార్ బోర్డును రద్దు చేయాలంటూ నారా లోకేష్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈ నెల 26వ తేదీన దీనిపైన విచారణ జరిపే అవసరంలో ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.